ఉమ్మడి మెదక్ జిల్లాను అకాల వర్షం ఆగమాగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు కన్నీటి వేదన మిగిల్చింది. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 12:30 గంటలకు మొదలైన వర్షం అడపాదడపా ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. దీంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న సైతం తడిసి ముద్దైంది. కోతలు కోసి సుమారు 45 రోజులుగా అమ్మడం కోసం నిరీక్షిస్తున్న రైతుకు చివరాఖరికి కన్నీరే మిగిలింది. ఇందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఒక కారణమైతే లారీలు, హమాలీలు కొరత రైతులను వేధించడం మరో కారణంగా కనిపిస్తుంది. అకాల వర్షంతో ఆగమైన ఉమ్మడి మెదక్ జిల్లా రైతులపై మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. ఓకే పవిత్ర, ఉమ్మడి మెదక్ జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే అకాల వర్షంతో అన్నదాత ఆగమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం సుమారు 12:30 గంటలకు ప్రారంభమైన వాన అడపా మనకి తెల్లవారుజాము వరకు పడిందని చెప్పుకోవచ్చు. దీంతో అకాల వర్షం పడుతుందని చెప్పి తెలియక సమాయత్తం కాని రైతులు మనకి ఆగమైన పరిస్థితి ఉంది. కళ్ళాల్లో వడ్లు ధాన్యం కోసి, ధాన్యమే కాదు మొక్కజొన్నలు కూడా కోసి సుమారు 45 రోజుల సమయం అవుతుందని చెప్పేసి 45 రోజుల పాటు కాటాల కోసం నిరీక్షించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. 45 రోజులుగా కళ్ళాల్లో పోసిన ధాన్యం అలాగే ఉండడంతో రైతులు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. అకాల వర్షంతో ఇప్పుడు ఇన్ని రోజులు రేయనక మాపనక పొద్దు మాపు 2 పూటల వాటిని ఎండబోసి మళ్ళీ కుప్పనూర్చి ఆ తర్వాత వాటిని వడ్లు కుప్ప చేసుకున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది అయితే కాంటాలు జరిగి హమాలీలు, లారీల కొరత వల్ల ప్రస్తుతానికి మనకి అవి తీసుకెళ్ళని పరిస్థితి, రైస్ మిల్లకు తీసుకెళ్ళని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తంగా చూసినట్టయితే మనకి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్టయితే మనకి హవేలీ, గన్పూర్, కొల్చారం మిగిలిన మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అలాగే సిద్దిపేటలో చూసినట్లయితే ముఖ్యంగా మొక్కజొన్న పంట వేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనకి రైతులు వాళ్ళ అరణ్య రోదన ఆకాశాన్ని అంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకి రైతుల పరిస్థితి అది వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు. మనకి హమాలీలు దొరకకపోవడము ఒక కారణంగా చెప్తున్న రైతులు ఇక్కడ ఉన్నారు. మాకు వే బ్రిడ్జ్తో పాటు అలాగే ఇక్కడ మరి హమాలీ ఛార్జీ ఎత్తడము దింపడము కూడా అదనంగా భారం అవుతుంది. ఈ ఆలస్యం కావడం వల్ల ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లో కూడా పెట్టడం వల్ల ట్రాక్టర్ ఛార్జీ కూడా అదనంగా పడుతుందని చెప్పి రైతులు మనకు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులను అడిగి ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమవుతుందంటే ఇక్కడ లారీలు టైంకు రావట్లేదు, వచ్చిన అటు వెళ్తున్నాయి. రైతు 3 రోజులు 4 రోజులు లారీలు ట్రాక్టర్లు పెడుతున్నాయి. రైతులు ఈయన వచ్చి పరిగాపులు కాసినట్టున్నది. ఇంకోటి ఏంటంటే లేబర్ ఛార్జ్ డబల్ అవుతున్నాయి. అక్కడ మేము తీసుకుని నింపింది 75 రూపాయలు అయితే 45 రూపాయలు అయితే ఇక్కడ 45 రూపాయలు తీసుకుంటారు. కింటాకి మొత్తం మీద 90 రూపీస్ అవుతున్నాయి. తీసుకొచ్చి ట్రాక్టర్లకే తీసేయడానికే 30 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మాకు అక్కడ నింపడానికి 45 రూపాయలు తీసుకుంటారు కుంటి తమాలీలు. మాకు డబల్ ఛార్జ్ అవుతుంది. మేము ఏదైతే నింపుతామో అక్కడ లారీ పెట్టి నింపిననుకో ఒక 40 రూపీస్ అయిపోతుంది మాకు. ఇప్పుడు మొత్తానికి మీరు కోసి ఎన్ని రోజులు అవుతుంది? దీనివల్ల ట్రాక్టర్లో పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా అదన భారం పడుతుందా? ట్రాక్టర్ అని కాదు, మేము ఏంటంటే అక్కడ ఇంకా రథం అని ఉంది కందిలో. అక్కడ రాత్రి గోషం అది కిందికి ఒడ్ల కిందికి పోయినాయి. సంచులు నెట్టేసిన నెట్ కిందకే నీళ్ళు పోయినాయి. వీళ్ళు టైంకు లారీలు ఇయ్యలేక అంతా పరిశాన్ చేస్తారు రైతులని. చెప్పండి, మీరు ధాన్యం ఎన్ని బస్తాలు వేశారు? ఎన్ని బస్తాలు ఇక్కడ తీసుకొచ్చారు? నేను 101 బస్తాలు తెచ్చాను. తెచ్చి 3 రోజులు అయింది. రాత్రి గాలి వానకు కాగితం కొట్టుకుపోయి కొంచెం సంచులు తడిచేసాయి. ఇప్పుడు పొద్దున తాత్పత్రి తీసేట వరకు కొన్ని ఆరిని కింది జర పచ్చిగుంది. ధాన్యం పరిస్థితి ఏంది ప్రస్తుతం, ఎట్లుంది? అది ధాన్యం తడిసింది, కింద తాత్పత్రి ఎగిరిపోయింది గాలికి. ఎందుకు తడడానికి కారణం ఏమంటారు? గాలి వల్ల కాగితం తీసిపోయి వడ్లు తడిచాయి. ఒకవేళ టైంకు కొనుగోలు చేసే ఈ పరిస్థితి ఉండదంటారా? చేసే వాళ్ళంటే ఆ సంచులు ఆరాలి, ఆరినాక ధాన్యం కూడా ఆరాలని పొద్దున అన్నారు. చెప్పండి, మీరు చెప్పండి మీ సమస్య ఏంటో ప్రధానంగా. నేను మాట్లాడు. ఇది మొత్తంగా చూసినట్లయితే రైతులు మేము కళ్ళాల నుంచి వెళ్ళి ఆ ధాన్యాన్ని కోసి సుమారు 45 రోజులు అవుతుందని చెప్పేసి
45 రోజులు నిరీక్షించినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు కరవేడని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వము స్పందించి వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన కొనుగోలు చేయాలని చెప్పేసి హమాలీలు లారీల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పేసి మనకి రైతులు కోరడం జరుగుతుంది. ఇంకో విధంగా చూసినట్టయితే మనకి రోహిణి కార్తీ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు తొలకరి జల్లులు పడే అవకాశం ఉంది. రైతులు మళ్ళీ పెట్టుబడులకి డబ్బులు కావాలి. ఆ తొలకరి జల్లులు పడంతో దుక్కులు కూడా దున్నడం ప్రారంభిస్తారు. సో పెట్టిన ఈ యాసంగి సీజన్లో ఈ పంట అమ్మకమైతేనే డబ్బులు వస్తాయి. ఆ పంట డబ్బులతోనే పెట్టుబడి పెట్టి మళ్ళీ ఖరీఫ్ సీజన్లో పంట కూడా సాగు చేయడం జరుగుతుందని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో వేగాన్ని పెంచాలని చెప్పేసి మనకి కొనుగోలులో వేగం పెంచి సరైన రీతిలో లారీలు హమాలీలు ఏర్పాటు చేసి కొనుగోలులో వేగం పెంచినట్లయితే మాకింత ఒకంత ఉపశమనం కలుగుతుందని రైతులు చెప్తున్నారు. లేని పక్షంలో రాస్తారోకోలు చేస్తామని, రోడ్లపైకి వస్తామని, ధర్నాలు చేస్తామని, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. మనం ఈ మోస్ట్లీ చూసినట్టయితే ఉదయం చక్రియాల్ అనే గ్రామంలో చూసినట్టయితే సుమారు ఒక 1000 బస్తాల వరకు ధాన్యం అక్కడ తడిసిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఒక అడుగు మేర నీళ్లు ఉండడంతో రైతుల పరిస్థితి అక్కడ వర్ణాతీతంగా మారింది. ఒక రోదనే వారికి మిగిలిందని చెప్పుకుంటున్నారు. సమయానికి అనుకూలంగా లారీలు వచ్చిన పరిస్థితి ఉండదుంటే మాకు ఆ బాధ తప్పేదని 40 రోజులుగా మేము ఆ ధాన్యాన్ని ఎండబోస్తూ మళ్ళీ తీసి కుప్పలు నూర్చామని మా ఇచ్చారు. అధికారులు 14 చెప్పినా ఇప్పుడు ఈ ఎండల వల్ల మాకు 8% వచ్చిందని, దానివల్ల కూడా మేము నష్టపోతున్నామని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. సో ఎటకేలకు చూసినా కానీ ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల వారి పరిస్థితి మాత్రం మొత్తంగా అగమ్య గోచరంగా మారిందనే మనం చెప్పుకునే పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వము స్పందించాలని, మొత్తంగా వెంటనే కొనుగోలు చేసినట్టయితే రైతులకు వారికి పెట్టుబడి సాయంతో పాటు వారికి ఒకంత ఉపశమనం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైతుల పక్షాన మనకి ప్రతిపక్ష నేతలు సైతం మనకి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీజేపీ నేతలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అలాగే ఈరోజు హరీష్ రావు కూడా పర్యటించారు. సో ఈ నేపథ్యంలోనే సిద్దిపేట కలెక్టర్ అక్కడ మనకి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పడం ఒకంత రైతులకు ఉపశమనం అయినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 2 జిల్లాలు అంటే సంగారెడ్డితో పాటు మనకి మెదక్ జిల్లాలో కూడా తడిచిన ధాన్యాన్ని కొంటే ఒకవేళ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.